ఈరోజు మనం ఎక్కువగా లూకా సువార్తలో ఉంటాం. లూకా సువార్త 9వ అధ్యాయం, 14వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్ని మనము అటు ఇటు మనం ఫ్లిప్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీ బైబిల్ గ్రంథాలు లూకా సువార్తలోనికి తీసుకొని మీరు అలా ఉంచుకోండి, మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 23వ వచనం నుంచి, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. At the very beginning, what I wanted to establish is, he began his ministry calling the people for discipleship. అండ్ ఆయన ముగించేటప్పుడు ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి అని అంటే, యూ గో అండ్ మేక్ డిసైపుల్స్. ఈ రెండింటి మధ్యలో నేను ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలోంచి నేను ఈ మాటలు చదువుతున్నాను, మీరు చూడండి. 8వ అధ్యాయం 28వ వచనం, యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఇక్కడ గ్రహింపు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమైంది? గ్రహించిన తర్వాత ఏమవుతారు? నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఆయన తనను గురించి ప్రకటించాడు, వాళ్ళు విన్నారు, గ్రహించారు, విశ్వసించారు. ఇప్పుడు చూడండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితోటి? విని గ్రహించి విశ్వసించిన యూదులతో ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందరు. ఏ లెవెల్కి వాళ్ళని సవాల్ చేస్తున్నాడు? శిష్యులు అవ్వాలి, మీరు శిష్యులు అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈరోజు సందర్భంలో లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక కాలింగ్ ఇస్తున్నారు, ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఏంటి అని అంటే, ఎవడైనను మీలో ఈ మాట ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పలా, లేదా కొందరితో చెప్పలా. ఎవరితో చెప్పాడు అని అంటే, ఆయన అందరితో అనే మాట అక్కడ ఉంది. మీ బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. 23వ వచనం, 9వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన అందరితో ఇట్లనెను అంటే ఏ భేదం లేదు, ఎవడితోటైనా కూడా ఆయన ఇదే మాట్లాడాడు. He's giving a call, he's giving an invitation to all. సో శిష్యత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. శిష్యత్వంలోకి ఎవరైనా రావాలంటే చెల్లించాల్సిన వెల ఏంటో తెలుసుకుందాం. ఈ వెల చెల్లించకుండా ఆషామాషిగా తేలిగ్గా ఏదో సరదాగా వస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరినైనా పిలుస్తున్నారు అని అంటే, ఆయన తమాషాగా నాతో పాటు రండి, పేరు మార్చుకోండి, క్రైస్తవులు అవ్వండి, లేదా మతం మార్చుకోండి అని పిలవడం లేదు. ఇఫ్ ఈస్ కాలింగ్ ఎనీవన్, ఈస్ కాలింగ్ ఎవ్రీవన్ టు బీ హీస్ డిసైపుల్స్. అంతే. నువ్వు వస్తానంటే ఎలా రావాలి? శిష్యునిగా రావాలి. ఆయన సువార్త ప్రకటించాడు, విన్నారు. ఆయన గురించి ఆయన ఏంటో చెప్పుకున్నాడు, విన్నారు, గ్రహించారు, గ్రహించి విశ్వసించారు, నమ్మారు. ఆయన ఎంటబడి తిరుగుతుంటే ఆయన అంటున్నాడు, ఆగండి, మీరు ఊరికి నా ఎంటబడి తిరగడం వల్ల ఉపయోగం లేదు. మీరు నాకు శిష్యులై ఉండాలి, నిజముగా శిష్యులై ఉండాలి. ఈ విషయం మాట్లాడుతూ వచ్చాడు. శిష్యులు అంటే ఏంటి అని అంటే, కొంచెం స్పిరిచువాలిటీ, కాస్త గట్టిగా ప్రార్థన చేయగలడం, ఎక్కువ వాక్యం తెలియడం, సిద్ధాంతాల పట్ల కొంచెం గట్టి పట్టుండడం, ఇలా ఉండడాన్ని శిష్యత్వం అనుకుంటాం. ఇక్కడ ఒక విషయం, మనం ఏమాత్రం ముందుకు ముందు ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే, రక్షణ ఉచితం. కానీ రక్షింపబడినటువంటి వారు ఏ స్థితికి పిలువబడ్డారు అని అంటే,
ఆయన శిష్యులై ఉండడానికి పిలువబడ్డాము. శిష్యత్వం చాలా ఖరీదైంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అవ్వాలనుకుంటే అవ్వడం ఈజీయే అండ్ ఫ్రీయే, కానీ ఆ క్రైస్తవునిగా జీవించడం చాలా ఖరీదైంది. దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ. ఎందుకనంటే శిష్యత్వం అంటే మామూలుగా అలవాటు ప్రకారంగా ఒక ఆచారాన్ని పాటిస్తా ఒక నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేస్తూ ఎన్నాళ్ళు మేము పూజలు పునస్కారాలు చేసామండి, ఏవేవో కొలిసామండి, మొక్కుబళ్ళు చేసామండి, ఇప్పుడు అవన్నీ మానేసి ఇంక దీంట్లోకి వచ్చేసామండి, ఇది శిష్యత్వము కాదు. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. I am not speaking about a religion called Christianity. No. లాస్ట్ వీక్ నేను చెప్పాను, క్రైస్తవ్యం అనేటటువంటిది సమాజము లేదా ప్రభుత్వము గుర్తించేటటువంటి ఒక మతం కాదు. ఒక ప్రభుత్వాన్ని మార్చేయడం, ఒక ప్రభుత్వం కిందకి రావడం అది చాలా కష్టం. అది ప్రభుత్వం కిందకి వచ్చేటప్పుడు నేను 3 విషయాలు నేను మీకు చెప్పాను. నా సొంత ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ, ఉద్దేశాలు కానీ, హక్కులు కానీ నాకు లేవు అంటూ వేరొకనికి స్వచ్ఛందంగా నన్ను నేను లోబర్చుకుంటే నేను క్రైస్తవుని అవుతాను. ఆయన యజమాని, నేను బానిస. ఆయన ప్రభువు, ఆయన పాలించు ప్రజ నేనేం ఆలోచిస్తాను, ఆయన ఏం ఆలోచిస్తే నేను అదే ఆలోచిస్తాను. నేను ఏం మాట్లాడతాను, ఆయన ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతాను. నేను ఏం చేస్తాను, ఆయన ఏం చెప్తే అది అలాగే చేస్తాను. నా నిర్ణయాలు ఎవరిని అడిగి తీసుకుంటాను, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏమోనండి, నా జీవితంలో ఏమి కూడా నేను అనుకున్నాను ఏంటో అలా 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 ఫ్లో అయిపోతుంది అని నేను అన్నో. ఎందుకంటే నేను మతి భ్రమించినటువంటి వాడిని కాదు. నో, ఐఎమ్ టోటల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మై లార్డ్. సో నేను నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఖచ్చితంగా నేను ఏం చెప్పగలను అంటే, నా ప్రభువు దీన్ని కోరుకున్నాడు, నా రాజు దీన్ని కోరుకున్నాడు. జనసమూహములు ఆయన వెంటబడుతున్నారు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆయన శిష్యులు అక్కడ మందిరాలు కట్టేస్తానంటున్నారు, ఇంకా కొందరు రాజును చేసేస్తానంటున్నారు. దేవుడు అంటున్నాడు, తెల్లారితే చచ్చిపోతావా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఊరుకో ప్రభా, నీకు తెలీదు, నువ్వేదో అనుకొని నన్ను భూమి మీదకి పంపించావు, కానీ ఇక్కడ ఫాలోయింగ్ నాకు మామూలుగా లేదు తెలుసా. ఒకడు పర్ణశాల కట్టేస్తాను అంటున్నాడు, ఒకడేమో రూపాంతర కొండ మీద గుడి కట్టేస్తాను అంటున్నాడు. జనాలేమో నన్ను రాజుని చేస్తాను అంటున్నారు. మా అమ్మ నన్ను చాలా ప్రేమించింది, నేను చచ్చిపోతే మా అమ్మ ఉండగలదేంటి? ఊరుకో ప్రభువా, ఏదో అప్పుడు అంటే తెలిసి తెలియక నీ మాట మీద వచ్చేసాను కానీ అన్నాడా? అవన్నీ ఆయనకు అనిపించలేదా? వీళ్ళెవరు ఆయనకు కనిపించలేదా? ప్రజలు కానీ, శిష్యులు కానీ, ఆయన తల్లి కానీ ఎవరు ఆయనకు కనిపించలేదా? ఆయన జీవితం ఆయనకు కనిపించలేదా? అయినను నీ ఇష్టమే సిద్ధించును గాక. ఆ మాట పలకడానికి చెమట గొప్ప రక్త బిందువులాగా నేలను కారి నా వల్ల అయితే కావట్లేదు అని చావాల్సి వచ్చింది. ఆ మాటను తీసుకొని అపోస్తలుడైన పౌలు అంటాడు, దినము నేను చనిపోవచ్చున్నాను. ఎందుకు? నాకు ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ నా ప్రభువుకి వేరే చేయాలనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే నన్ను నేను నలుగగొట్టుకొని లోబర్చుకుంటున్నాను. క్రీస్తుకు విరోధమైనటువంటి ప్రతి ఆలోచన చెరపట్టి ఆయనకు లోబరుస్తున్నాను. ఐఎమ్ బఫెట్టింగ్ మై బాడీ. కీర్తనకారుడు అంటున్నాడు, ఇది మామూలుగా లోబడేటటువంటి శరీరం కాదు, అందుకనే దీన్ని ఉపవాసము చేతను, ఆయాసము చేతను, కన్నీళ్ల చేతను దీన్ని లొంగ తీసుకుంటున్నాను నేను. మన శరీరం, మన మనస్సు, మన జీవితం లొంగుతాయా? మన మాట వింటాయా? మనస్సు మాట వినదు. ఆ టైటిల్ ఎంత ఇష్టమో మనకి కదా. హృదయం ఎక్కడున్నది? నా దగ్గర అయితే లేదు. ఎక్కడుంది? ఎక్కడో తిరుగుతుంది, తుమ్మెదలాగా ఏ పువ్వు చుట్టో తిరుగుతుంది. ఇవన్నీ మనకిష్టం. ఏమైందో ఏంటో నాకే తెలీదు, నాలో మాత్రం నేను లేను. ఇలాంటి మాటలన్నీ మనకిష్టం. ఇదేంటి? ఆల్వేస్ మ్యాన్ వాంటెడ్ టు బి అండర్ సమ్ కంట్రోల్, బట్ యాక్చువల్ కంట్రోల్లోకి రావాలి. ఏంటి యాక్చువల్ కంట్రోల్? నీ సృష్టికర్త యొక్క కంట్రోల్లోకి నువ్వు రావాలి. అప్పుడు నిన్ను ఆయన కరెక్ట్గా వాడతాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రభుత్వం కిందకి రావడం.
ఆ ప్రభువు అనేటటువంటి మాటకి గ్రీకులో క్రిస్టోస్ అని అర్థం. ఆ క్రీస్తు కిందకి మనం వచ్చాం కాబట్టి, ఆ క్రీస్తు యొక్క దాసులమయ్యాం కాబట్టి మనం క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. రక్షకుని దగ్గరికి రాలా, ప్రభు యొక్క ప్రభుత్వంలోకి మనం వచ్చేసాం. ఇది రక్షింపబడ్డం అంటే, ఇది క్రైస్తవుడు అంటే. ఇలా ఇలా అవ్వాలి అని అంటే ఆయన ఏమని పిలుస్తున్నాడు అని అంటే, కమ్ ఫాలో మీ. ఫాలో మీ అని అంటే డిసైపుల్షిప్. యేసు అనుచరులు అని అంటే యేసు శిష్యులు అని అర్థం. శిష్యులు అని అంటే ఊరికి ఆయన ఎంటబడి పిచ్చమాలోకంలాగా తిరగడం కాదు, భజన చేసుకోండి, భజన బ్యాచ్ కాదు. ఈ మాట మీరు మీ బుక్లో రాసుకోండి. శిష్యత్వం అంటే భజన బ్యాచ్ కాదు. అన్నిటికీ ప్రభువే ఉన్నాడు, అన్నిటికీ యేసయ్యే చూసుకోండి, నో, భజన బ్యాచ్ కాదు, భజన బ్యాచ్ కాదు. మరి ఏం చేస్తాం? నిరంతరము ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి నేర్చుకుంటూ, ఆయనకు సంపూర్ణ విధేయత చూపిస్తూ, ఆయనను అనుకరిస్తూ, అంటే ఇమిటేటింగ్ క్రైస్ట్. అనుకరణ అంటే నాట్ ప్రిటెన్షన్. నో 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 నో. ఇమిటేషన్ ఈజ్ డిఫరెంట్, ప్రిటెన్షన్ ఈజ్ డిఫరెంట్, యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. మూడు వేరు విషయాలు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఇమిటేషన్, నాట్ ప్రిటెన్షన్. శిష్యుడు ఏం చేస్తాడు అని అంటే యేసు వైపు చూచుచు, అది అనమాట. ఎందుకు ఆయన వైపు? నా విశ్వాసానికి కర్త ఆయన. కర్త అని అంటే ఆథర్, అంటే బిగినర్. నా విశ్వాస జీవితం ఎక్కడ బిగిన్ అయింది? ఆయన దగ్గర. ఫినిషర్ అంటే దాన్ని కొనసాగించి ముగించేవాడు కూడా ఆయనే. నా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి ముగించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూచుచు, ఆయన వైపు చూచుచు ఏం చేస్తాను? దండం పెట్టుకొని, లెంపలు వేసుకొని, ఏళ్ళు గట్టి కొరికేసుకొని, గిలగిల్లాడేసి నా పని నేను చేసుకుపోతాను. కాదు 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 ఇదంతా భక్తిది, ఇదంతా భక్తి, భజన బ్యాచ్ చేసే భక్తి. నేనేం చేస్తాను? నా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు నా కొరకై ఉంచబడిన బహుమానము పొందు నిమిత్తము గురి యొద్దకు పరిగెడుతూ ఉంటాను. నేను ఒక మంచి పోరాటాన్ని పోరాడుతాను. ఎవరి వైపు చూస్తూ? ఆయన వైపు చూస్తూ. ఎవరి దగ్గర నేర్చుకుంటూ? ఆయన దగ్గర నేర్చుకుంటూ. ఎవరిని అనుకరిస్తూ? ఆయన్ని అనుకరిస్తూ. ఎవరిని అనుసరిస్తూ? ఆయన్ని అనుసరిస్తూ. ఆయనకు సంపూర్ణ విధేయత చూపిస్తూ, ఆయన దగ్గర నేర్చుకుంటూ, ఆయన ఎలాగైతే భూమి మీద ఉన్నప్పుడు నడుచుకున్నాడో అలాగే నేను కూడా ఆయనని ఇమిటేట్ చేస్తూ, ఆయనని అనుకరిస్తూ, ఆయన్ని అనుసరిస్తూ నేను గురి యొద్దకు ప్రయాణం చేస్తాను, పోరాడతాను, పరిగెడతాను. కూర్చొని భజన చేసి, లెంపలు వేసుకొని, ఆయన వైపు చూసి దండం పెట్టుకొని ఈ టైప్ మనిషిని కాదు నేను. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, Christianity is very active obedience. I did not say active religion. It's an active obedience. It demands action at every point. Action. ఆయన వైపు చూడగానే ఆయన నేర్పిస్తాడు. నేర్పించిన దాన్ని అనుకరిస్తాం. అనుకరించడానికి ముందు సంపూర్ణ విధేయత చూపిస్తాం. దీన్ని ఏమన్నాడు అనంటే శిష్యత్వం అన్నాడు. శిష్యత్వం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, శిష్యత్వానికి వెల ఏంటో కూడా అర్థం చేసుకొని ఇష్టపూర్వకంగా ఎవడు బలత్కారం మెడబెట్టి వంచితే కాదు, ఇష్టపూర్వకంగా ఆ వెల చెల్లించి, ఆ వెల చెల్లించే ముందు ఆ వెల లెక్క చూసుకొని ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని మరి రంగంలో దిగి దాన్ని చెల్లించి పూర్ణ హృదయంతో సరైన ప్రాధాన్యతలతోటి క్రీస్తు కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు జీవించడాన్ని శిష్యత్వం అంటాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఇది నేను చదువుతాను మీకోసం, చదివి నేను తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ యాడింగ్ జీసస్ టు అవర్ లైఫ్స్.
ఇట్ ఈస్ అబౌట్ సరెండరింగ్ అవర్ లైఫ్ టు జీసస్. ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించడం కాదు శిష్యత్వం, ఆయనకు మనలను సరెండర్ చేయడం, లోబర్చుకోవడం, ఆయనకు మనము లొంగిపోవడం, ఆయనకు మనం లొంగిపోవడం. సో జీసస్ నెవర్ కమాండెడ్ హిస్ పీపుల్ మియర్లీ టు బికమ్ బిలీవర్స్. నాకు విశ్వాసులు అవ్వండి అని యేసుక్రీస్తు ఎవరిని ఎప్పుడు పిలవలేదు. కానీ ఏమన్నాడు ఆయన? ఫాలో మీ. శిష్యత్వం గురించి ఈ లూకా సువార్త 9వ అధ్యాయంతో పాటు మత్తయి సువార్త 10వ అధ్యాయము, అలాగే 16వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ 4 సువార్తలు కూడా సువార్తలు రాసిన వాళ్ళు శిష్యత్వం అంటే వాళ్ళు ఒక రకమైన వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి మత్తయి ఏమంటాడు అనంటే, రాజు అనే ఆయనకి నమ్మకంగా ఉండి రాజు ఇచ్చే బహుమానం కొరకు ఆయనను అనుసరించడాన్ని శిష్యత్వం అన్నాడు. మార్కు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనంటే, శ్రమలలో ధైర్యంగా ఉండి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడ్డమే శిష్యత్వం అని మాట్లాడుతూ వచ్చాడు. లూకా ఎలా మాట్లాడాడు అనంటే, పూర్తిగా లోబడ్డం, లెక్క చూసుకొని శిష్యత్వాన్ని అనుసరించడం, ప్రతి దినము మన సిలువ మనం మోసుకుంటూ వెళ్ళడాన్ని శిష్యత్వం అని లూకా వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఇక యోహాను ఏమన్నాడు అనంటే, యేసుక్రీస్తులో ఐక్యమవ్వడం, ఆయన కొరకు ఫలించడం, ప్రేమ కలిగి జీవించడం, వీటిని శిష్యత్వంగా యోహాను మాట్లాడుతూ వచ్చాడు. ఇది శిష్యత్వం అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఈస్ డిసైపుల్షిప్. Discipleship is not just following Christ. ఆయన వెంటబడి పోవడం కాదు. నో, ఆయన్నే కొలుస్తున్నాము, ఆయన్నే మొక్కుతున్నాను, ఆయన్నే ఆరాధిస్తున్నాను, ఆయన చర్చికి వెళ్తున్నాము, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, మాకున్నవన్నీ ఆయనకే ఇస్తున్నాం. అది కాదు. శిష్యత్వం అనంటే టోటల్ సరెండర్. పూర్తిగా ఆయనకు లోబడడం, దీని శిష్యత్వం అనేది. మంచి శిష్యత్వపు వెల చూద్దాం మనం. ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల అని అక్కడ శిష్యత్వానికి చెల్లించాల్సినటువంటి వెల చెప్తున్నాడు. ఏంటంట? వెంబడించ గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని. ఇక్కడ తన్ను నన్ను 2 విషయాలు ఉన్నాయి. మన జీవితం మీద మనము ప్రభువులముగా వ్యవహరించకపోవడాన్నే సెల్ఫ్ డినాయల్ అంటాం. అంటే నా మాట నెగ్గాలి అనే విషయంలో మనం తగ్గాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి అనంటే, చూడండి, నా జీవితానికి నేను ప్రభువును కాదు, నా మాట నా జీవితంలో నెగ్గక్కర్లేదు, నా ఇష్టాలు నెరవేర్పులోనికి రావక్కర్లేదు. ప్రతి వారి జీవిత లక్ష్యం ఏంటి చెప్పండి? కోరుకున్న మొగుడు, ఆశించిన ఇల్లు, తపిస్తున్న జీతం. అమ్మయ్య చాలు ప్రభువా నీవే కలవు. అంతే కదా? అంతేనా కదా? ఒక్కరోడు పెళ్లి చూపులకి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ అందంగా ఉందా, మంచిదా కాదా, తెలివైందా కాదా, ఇంకేంట్రా, కొంచెం ఆగి ఆగి ప్రభువా నువ్వేమంటావు, అదేంటి ప్రభానే, కొంచెం చూడు. ఎలా చూడరా? నా కళ్ళతో చూడు ప్రభువా, నువ్వు నా కళ్ళతో చూడు. మనం దేవుడి వరకు వెళ్తున్నాం కదా, తల్లిదండ్రుల దగ్గరే మనకి పోరాటం వస్తుంది. ఏం చూసి ఆ పిల్లని చేసుకుంటున్నావురా అని అంటే, నా కళ్ళతో చూడ్డాడు, నా కళ్ళతో చూడు ఆ పిల్ల అలా ఉందా. ఆడి కళ్ళకి అప్సరసలా కనబడతాం, మన కళ్ళకి ఏమి దేవతరా బాబు అన్నట్టు ఉంటుంది. చూడండి మీరు, ఇదేం పోయే కాలం రా నీకు, దీన్ని చేసుకుంటున్నావు ఏంటని మనకు అనిపిస్తుంది. ఆడు ఇంతకు మించింది ఇంకా అసలు మనకు దొరకదు, మన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అనిపిస్తుంది.
ఏంటి, ఒకే జాతి మనుషుల మధ్యలో ఇంత తారతమ్యం. నేనేం మాట్లాడుతున్నాను, మానవ జాతిని సృష్టించిన దేవుని యొక్క ఆలోచనలు. ఆయన ఏమంటున్నాడు, హే మీరు భూమి మీద ఉండేవాళ్ళు, నేను మహాకాశముల మీద ఉండేవాణ్ణి. నా తలంపులు మీ తలంపుల కంటే ఎంత అవి నువ్వు కూడా గ్రహించలేవు. నువ్వు గ్రహించలేనంత ఉన్నతమైనవి నా తలంపులు. నీ ఊహలు నా ఊహలకి ఎందుకు పనికిరావు. కాబట్టి నువ్వేం చెయ్యాలి అనంటే, నీ ఇష్టపూర్వకంగా సంపూర్ణ విధేయతతో ఆయన చిత్తానికి లోబడము. నాకు తెలుసు అనుకోవద్దు. దీనికి ఏం జరగాలో తెలుసా? నీ శరీరం నలగగొట్టబడి లోబడాలి. నీ మనస్సు మారి నూతన పరచబడి రూపము అంతరించి కొత్త రూపం సంతరించుకుంటే అప్పుడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించడానికి నీకు కొంచెం అవకాశం దొరుకుద్ది. అప్పుడు అర్థమవుద్ది. ఎందుకు అనంటే, నేనెక్కడున్నాను? తుచ్చమైన మానవుణ్ణి, మట్టి పురుగుని నేను. ఆయన ఎక్కడున్నాడు? మహాకాశముల మీద ఉన్నాడు. ఆయన తలంపులు అంత ఉన్నతమైనటువంటివి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా జీవితంలో నా ప్రయాస ఏమై ఉండాలి అనంటే, ఆయన చిత్తము ఎరిగి ఆయన చిత్తానికి లోబడడాన్నే సెల్ఫ్ డినాయల్ అంటాం. ప్రభా, నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తానే, దట్ ఈస్ నాట్ సెల్ఫ్ డినాయల్. నిలుదోపిడి ఇచ్చేస్తాను, తల నీలాలు ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా సెల్ఫ్ పనిష్మెంట్. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్, బికాస్ హీ హాజ్ నథింగ్ టు డూ విత్ దాట్. నీ తలనీలాలు ఇచ్చేసి నీ బోడుగుండు చేసుకుంటే ఆయనకేంటి సంతోషం? నువ్వు నిలుదోపిడి ఇచ్చేసి మొత్తం అంతా ఆయనకి సమర్పించేసుకుంటే ఆయనకేం సంతోషం? అవి కాదు ఆయన కోరుకునేది. సరెండర్, సబ్మిట్ టు మై విల్ ఇన్ యువర్ లైఫ్. నా సంపూర్ణ చిత్తానికి లోబడడం అది చాలా కష్టం. యేసుక్రీస్తు వారు చెప్పారు, నాకైతే కష్టంగా ఉంది, అయినను నీ ఇష్ట ప్రకారమే. పౌలు నలగొట్టుకుంటున్నాడు, కీర్తనకారుడు ఉపవాసం చేత లోబర్చుకుంటున్నాడు. పౌలు అంటాడు, దినదినము నేను చచ్చిపోతున్నాను, ఎందుకంటే నా ఈ పాప శరీరము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా లేస్తూనే ఉంది. లేచినప్పుడల్లా చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఉపేక్షించుకోవడం. ఎందుకో తెలుసా? మనం ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం కదా, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం. ఇక సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? ఇలాంటి జీవితాన్ని జీవిస్తుంటే సిలువ అనేది హింసకు, మరణానికి, అవమానానికి, హేళనకి, తిరస్కారానికి గుర్తు. ఇలాంటి జీవితాన్ని నువ్వు ఎంచుకుంటే నీకు ఎదురయ్యేవి అభినందనలు, బ్రహ్మరథాలు కాదు. ఏరా ఎంత ఎదవైపోయో, నువ్వు చదువుకుంటున్న రోజుల్లో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోదావు అనుకున్నావు, ఏంటి ఇలా తగలబడ్డావేంటి? ఇది నా ప్రభువుకు ఇష్టమాయను. వైరాగ్యం మాట్లాడుతున్నావేంట్రా బాబు, ఈ వయసులో ఏం మాటలురా? అరే క్లాస్లో నువ్వే ఫస్ట్ ఉండేవాడు రా. అసలు మాతో పాటు నువ్వు కనుక ఈ కాంపిటేటివ్ రంగంలో దిగుంటే ఎప్పుడో మమ్మల్ని దాటి వెళ్ళిపోదువురా. అది నీ ఉద్దేశం, నీ ఊహ. నేను కూడా అలాగే అనుకున్నాను, నేను కూడా అలాగే కలలు కన్నాను. మై అంబిషన్స్, మై డిజైర్స్, మై గోల్స్, మై ప్లాన్స్ ఆఫ్ లైఫ్, మంచి జీవితం, కోరుకున్న భార్య కాదు. I have no plans, no agenda. I have only agenda, that is to know His will. I have only one assignment, to do His will.
దట్ ఈస్ కాల్డ్ సరెండర్. సో విశ్వాసులు తమ సిలువను తాము ఎత్తుకొని ముందుకు బయలుదేరుతుంటే ఏమవుద్ది అని అంటే 3 విషయాల్లో చాలా కష్టాలతో కూడిన పోరాటం ఉంటుంది. మొదటిది ఏంటంటే పాపానికి వ్యతిరేకంగా జీవించాల్సి వస్తుంది. అదిగో ఆ పాపానికి వ్యతిరేకంగా జీవితకాల పోరాటం ఉంటుంది. వన్స్ ఫర్ ఆల్ మనం బయటకు పడలేము, జీవితకాల పోరాటం ఉంటుంది. తర్వాత ఈ సిలువను ఎత్తుకుంటే ఏం చేయాలంటే దేవుని రాజ్య స్థాపన చేయాల్సి ఉంటుంది. ఈ దేవుని రాజ్య స్థాపనలో సాతాను మరియు అబద్ధ బోధకులతో పోరాటం ఉంటుంది, మనకి నిరంతర పోరాటం ఉంటుంది. అలాగే 3వ విషయం ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాలు చెడ్డవి అని మనం చెబుతున్నప్పుడల్లా ప్రజలు మనల్ని ఏం చేస్తారంటే నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా మన మీద పలుకుతారు. ఇది జరుగుద్ది. ఇదిగోండి, ఇదే సిలువ అంటే. గుడ్ ఫ్రైడే రోజు ఒక పెద్ద చెక్కకి కింద చక్రం కట్టుకొని మోసుకెళ్ళడం కాదు సిలువ మోయడం అంటే. ఇది సిలువ. ఈ సిలువ మోసుకెళ్ళడం అంటే తన ప్రాణం పోగొట్టుకోవడానికి అంటాడు ముందు. ఇంకా ఏమంటాడు చూడండి, తన్ను తాను పోగొట్టుకునేలా ఒకడు 24వ వచనం చెప్తున్నాను, తన ప్రాణమును రక్షించగొనువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకొనివాడు. మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను, ఆయన నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఏదో జనాలకి వ్యతిరేకించి ఏదో చచ్చిపోవడం కాదు. నో 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 ప్రాణం పోగొట్టుకోవడము అని అంటే ప్రాణము పోవునంతగా అనే మాట ఉంది బైబిల్లో. దాని అర్థం ఏంటి అని అంటే ఆ పని చేయాలంటే నా ప్రాణం పోయినంత పని అయిపోతుంది అంటాను చూసారా, అంతగా ఆయనకు లోబడ్డం. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? I am leading you to deep Christianity, not superficial Christianity. ప్రాణము పోవునంతగా ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఆయనకు లోబడి. ఇంకా ఏమంటాడు, దాన్ని ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనం? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడని వాడు ఎవడో. సిలువ అంటే ఇదిగోండి ఇది. మన సిలువెత్తుకొని వెళ్ళడం అంటే ఆయన మాటల గురించి సిగ్గుపడకుండా ఉండగలగడం. ఇది శిష్యత్వపు వెల. 2 విషయాలు. 1, నన్ను నేను ఉపేక్షించుకోవాలి. 2, ఆయన సిలువ కాదు నా సిలువ నేను ఎత్తుకొని, అంటే నాకు కలిగే అవమానాలు, నాకు కలిగే హేళనలు, నాకు కలిగే హింసలు, నాకు కలిగే ప్రాణం పోయేంత వరకు సహించాల్సిన విషయాలు నేను మోసుకుంటూ వెళ్ళాలి. ఆయన శిష్యులుగా ఎవడైనా ఉండాలనుకుంటే ఆయన సవాల్ చేస్తున్నాడు. నా దగ్గర ఏదో మంచి జరుగుద్దని, రోగాలు పోతాయని, అప్పులు పోతాయని, జీవితం బాగుంటుందని, కోరుకున్న కోరికలు సఫలమవుతాయని రాబాకండి. నా దగ్గర రావాలి అనంటే చాలా జాగ్రత్త. ఐ డిమాండ్ టోటల్ సరెండర్. ఈ టోటల్ సరెండర్ చేయాలి అంటే కొంత కాస్ట్ అవుతుంది. ఏంటి ఆ కాస్ట్? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నీ సిలువెత్తుకొని నువ్వు రావాలి. ఆర్ యు రెడీ అడుగుతున్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 34వ వచనం. శిష్యత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం, శిష్యత్వానికి వెల ఉందని తెలుసుకున్నాం. ఆ శిష్యత్వానికి ఉన్న వెలను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఫర్దర్గా. 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి, అంటే ఇదిగో నా యొద్దకు వస్తానన్నారు కదా, వస్తానన్న వాళ్ళకి నేను కాస్ట్ ఎంతో చెప్పాను కదా, వచ్చిన తర్వాత తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానిరడు. అంటే ఏంటండి? సర్వసంగ పరిత్యాగం చేసి భార్యని, పిల్లల్ని అందరిని వదిలేసి బైబిల్ సంకనెట్టుకొని వచ్చేయాలండి? కాదు. నేను మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాను. నీకున్న ఇల్లు, నీకున్న ఆస్తి, నీకున్న బంగారం, నీకున్న భార్య, నీకున్న తల్లి, నీకున్న తండ్రి, నీకున్న పిల్లలు, నీకున్న ప్రతీది కూడా ఆయన చిత్తము నెరవేర్చడానికే, ఆయన మహిమ కొరకే నువ్వు వాడతాను అనేటటువంటి ప్రాధాన్యత ఎంచుకొని నువ్వు ముందుకు రమ్మన్నాడు. హల్లెలూయా. నీ మంచి స్వరం ఉంది. ఆ స్వరం ఎందుకు? నువ్వు పేరు సంపాదించడానికి కాదు, ఆయన రాజ్య స్థాపనకి, ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మాట్లాడుతున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. మరియు ఎవడైనాను తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు.
మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన యెడల, శిష్యత్వం చెప్పాడు, వెల చెప్పాడు. ఇప్పుడు కూర్చొని ఏమంటున్నాడు? ఇదిగోండి శిష్యత్వం అంటే ఏంటో చెప్పాను, శిష్యత్వం యొక్క కాస్ట్ ఎంతో చెప్పాను, ఇప్పుడు మీరు తొందరపడి రాకండి. మళ్ళీ చెప్తున్నాడు. చూసారా, ఎవరైనా క్రైస్తవుడు అవ్వాలి అని అంటే తొందర ఏం లేదు. గబగబా వాళ్ళని లాక్కొచ్చేసి, గబగబా వాళ్ళని నీళ్ళలో ముంచేసి, గబగబా మన చర్చ రిజిస్టర్ ఎక్కించేసి, గబగబా మన చర్చకి తెచ్చేసి, గబగబా వాళ్ళ టైట్స్ అన్ని మన చర్చలోకి వేసేసి, ఇంత తొందరపాటు నిర్ణయాలు ఎవరి జీవితంలో మీరు చెయ్యకండి. నో, దిస్ ఇస్ నాట్ ద స్టైల్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఈ విధంగా ఎవడు క్రైస్తవుడు అవ్వలేడు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఆ విడుదలలు, స్వస్థతలు ఇవన్నీ చూసి అనేక జనసమూహం ఆయన వెంబడిస్తుంటే ఆయన అంటున్నాడు, ఆగండి 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 ఆగండి. ఇలాగ నా వెనకాల రావడం వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మీరు నా వెనకాల రావాలంటే మీరు శిష్యులు అవ్వాలి. శిష్యుడు అవ్వడం అంటే ఏంటి వివరించాడు. శిష్యత్వపు వెల ఏంటి వివరించాడు కదా. అర్థమైంది కదా, శిష్యత్వం అంటే అర్థమైంది కదా, శిష్యత్వం యొక్క వెల అర్థమైంది కదా. కూర్చోండి, ఇప్పుడు కూర్చోండి కూర్చోండి కూర్చొని తగులుబడి ఎంతో లెక్క చూసుకోండి. ఎస్టిమేట్ ద కాస్ట్. జీసస్ చాలా క్లారిటీతో చెప్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనంటే దిస్ ఈజ్ డిసైపుల్షిప్. డిసైపుల్షిప్ అంటే టోటల్ సరెండర్. టోటల్ సరెండర్ చేయాలంటే కాస్ట్ అవుద్ది, చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్ ఎంతో తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, ఉమ్మేసుకోవాలి, విసర్జించుకోవాలి. నువ్వు అనేవాడు చచ్చిపోవాలి. 2, నీ సులువు నువ్వు ఎత్తుకోవాలి. ఇది కాస్ట్. కూర్చొని ఆ కాస్ట్ నువ్వు పే చేయగలవా లేదా లెక్కేసుకో. ఆగండి. తొందరపడిపోయి చర్చకు వచ్చేయకండి, తొందరపడిపోయి బాప్తిజం తీసేసుకోకండి, తొందరపడిపోయి పేరు మార్చేసుకో, తొందరపడిపోయి హ్యాంగ్ ఆన్. 2 పోలికలు చూపించాడు. ఎవడైనను చదువుదామా? ఆ విషయం చదువుతున్నాను చూడండి. ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన, అంటే ఒక బిల్డర్ లాగా కూర్చొని ఆలోచించాలంట. కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి అంటే నిజంగా కూర్చోనని కాదు, సావధానంగా తొందరపడకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించుకొని, క్రైస్తవ్యం అంటే క్రీస్తును వెంబడించడం శిష్యత్వం అంటున్నారు. శిష్యత్వం అంటే మరి టోటల్ సరెండర్ అంట అని కూర్చొని మీ ఆవిడతో డిస్కస్ చేయాలి. టోటల్ సరెండర్ అంటే మనతో ఎక్కడ అవుద్ది? మనల్ని మనం ఉపేక్షించుకోవాలంట, మన సిలువ ఎత్తుకోవాలంట. బోళ్ళని అవమానాలు, అవహేళనలు, హింసలు, నిందలు, ఆయనను బట్టి, ఆయన స్వార్థను బట్టి ప్రజలు నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారంట. మనం కోరుకున్నది ఏది అవ్వదంట. వాళ్ళ బైబిల్లో కూడా ఉందంట, మోషే అనేవాడు ఒకడు ఐగుప్తులో చాలా ఉండేదంట. ఇప్పుడు ఏ మానవుడైనా దేనికోసమే మన జీవితం అంతా దేనికోసం చెప్పు? ఒక మంచి పేరు, డబ్బు, ఒక ఐడెంటిటీ, అంతే కదా. అయితే వాళ్ళ బైబిల్లో అంట మోషే అనేవాడు ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనే ఐడెంటిటీ వదిలేశాడంట. ఐగుప్తు ధనాన్ని వదిలేశాడంట. పేరు, డబ్బు, ఐడెంటిటీ అన్నీ వదిలేశాడంట. దేనికోసం? క్రీస్తు నిమిత్తము అని వాళ్ళ బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉందంట. క్రీస్తు ఏమిస్తాడని? క్రీస్తును గురించిన హింసల నిమిత్తము ఐగుప్తు ధనమును వదిలేశాడంట. ఎలా? విశ్వాసముతో. ఆయన యందలి విశ్వాసంతో తనకున్నవన్నీ వదిలేశాడంట. మరి అలా మన వల్ల అవుద్దంటవా అని కూర్చొని భార్యాభర్త ఇద్దరు డిస్కస్ చేసుకొని, పిల్లలతో కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని, మరి రేపొద్దున మీ కొన్ని జీవితాలని ఇళ్లలో కొందరు కుటుంబ పెద్దలు నడుపుతూ ఉంటారు. ఇప్పటికీ మన ఇండియాలో అలాంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అంటే మేము అలా అనుకున్నాం కానండి, బిడ్డగా పేరు పెడదాం అనుకున్నాను. మా అన్నయ్య గారు అంటే అంతా మా అన్నయ్య గారే చూస్తారండి, అంతా మా పెద్ద మరదలే చూస్తాను, అంతా మా మేనమామే చూస్తాడండి. ఒకడు ఉంటాడు కదా, ఒక గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ తోటి కూడా గాడ్ గురించి డిస్కస్ చేయండి వెళ్ళి.
ఏమంటే మేము యేసు ప్రభువును నమ్ముకుందాం అనుకుంటున్నాం. నమ్ముకోవడం అంటే ఆయన అనుసరించడం అంట, అంటే శిష్యత్వం అంట, దానికి మరి కొంత కాస్ట్ ఉందంట, మన ఇష్టాలు ఏమి నడవంట అక్కడ. టోటల్ సరెండర్ అంటే అండి, టోటల్ సరెండర్ అసలు. మరి రేపు పొద్దున మీ మాట కూడా వినకపోవచ్చు అండి మేము. అదేట్రా పోయిపోయి ఆ అమ్మాయికి క్రైస్తవ పెళ్లి చేస్తున్నాం అని మీరు అనకూడదండి రేపు పొద్దున, మరి ముందే చెప్తున్నాను అని తగులుబడి చూసుకోవాలి. ఇది కఠినమైన మాట అనిపిస్తుంది కదా. అనిపించి అది మొదలుకొని అనేకులు ఆయనను ఇక ఎన్నడూ వెంబడింపలేదు. చూసారా ఆ మాట చూడండి మీరు, వెంబడింపలేదు. వాళ్ళు క్రైస్తవులే, నమ్ముకున్నారు, విశ్వాసులే, జీవితాంతం విశ్వాసులే, లైఫ్ లాంగ్ బిలీవర్స్, వాళ్ళు లైఫ్ టైం బిలీవర్స్, బట్ దే నెవర్ ఎవర్ ఫాలోడ్ హిమ్ బికాస్ దోస్ వర్డ్స్ ఆర్ వెరీ హార్డ్ టు ఫాలో. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బి ఎ లైఫ్ లాంగ్ క్రిస్టియన్. నేను 21 రోజు నుంచి నేను క్రైస్తవులండి సచ్చేదాకా ఏనాడన్నా క్రీస్తుని వెంబడించావా అంటే మనకి అంత అవకాశం దొరకలేదండి. తగులుబడి కూర్చొని తగులుబడి మొదట ఏం చూసుకోవాలంట? తగులుబడి లెక్క చూసుకోవాలంట. తగులుబడి లెక్క చూసుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కట్ట కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయుదురు. నా గరక నా ఘాట్క అంటారు హైదరాబాదులో. అంటే ఏంటో తెలుసా? ఒరే ఏదో అయిపోదామని వెళ్ళాడు దాంట్లో ఉండలేకపోతున్నాడు, మన దాంట్లోకి రాలేకపోతున్నాడు, రెంటికి చెట్ట రేవడైపోయాడు అని అంట చూసి నవ్వుతారంట. ఒరే పూర్తిగా దాంట్లో అన్న ఉండు, లేదా మా దగ్గరికి అన్నారా, ఇటు ఉండలేకపోతున్నాడు అటు ఉండలేకపోతున్నాడు. సామాజిక అస్తిత్వం కోసమేమో మన వన భోజనాలకు వస్తాడు, దేవుడా అంటేనేమో ఆ గుడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి హల్లెలూయా అంటాడు, ఇక్కడికి వచ్చి నా పేరు ఎల్లయ్య అంటాడు. అటు లేదు జీవితం, ఇటు లేదు. వాక్యం అంటుంది దాని పాటు గొప్పది. వీడు పునాది అయితే వేసాడు కానీ కొనసాగించలేకపోయాడు అని నవ్వుతారంట జనాలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సిట్ బ్యాక్, రిలాక్స్, ఎస్టిమేట్ ద కాస్ట్. లెక్క చూసుకోండి. కేవలం కట్టేవాడు బిల్డర్ తోటి పోల్చట్లేదు, ఇంకా ఏం పోలుస్తున్నాడు తెలుసా? ఇది ఒక యుద్ధ రంగం. దేంట్లో దిగబోతున్నావు నువ్వు? యుద్ధ రంగం. ఎవడైనను ఒక యుద్ధానికి ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో అంటే శక్తి ఉందో లేదో చూసుకోవాలి కదా. నాకైతే లేదు, కానీ అపవాది తంత్రములు మనం ఎరగని వారం కాదు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నేను బలవంతుడనై నిలబడాలి కదా. శక్తి చూసుకోవాలి, ఆ శక్తి ఏంటో చూసుకోవాలి. సో మొత్తానికి ఏమంటున్నాడంటే ఎస్టిమేట్ చేసుకో. సో యేసుక్రీస్తు సర్వసంగ పరిత్యాగం గురించి మాట్లాడట్లేదు, నేను టైం అండ్ అగైన్ రిమైండ్ చేస్తున్నాను. సంపూర్ణ సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ అ కాస్ట్. ఆ కాస్ట్ చెల్లించగలమా లేదా లెక్క చూసుకోవాలి. ఈ లెక్క వివరిస్తూ 33వ వచనంలోకి రండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇది లెక్క. కట్టేవాడికి ఉందో లేదో చూసుకోవాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి శక్తి ఉందో లేదో చూసుకోవాలి, నన్ను వెంబడించాలనుకునేవాడికి సంపూర్ణ సమర్పణ చేయగలిగే ధైర్యం ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే ఏమవుతుందో తెలుసా? నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏమవుతారనంటే లోకానికి ఉప్పు అవుతారు. మిమ్మల్ని తీరా నేను ఉప్పుగా చేసిన తర్వాత చూడండి 34, 35 వచనాలు. ఉప్పు మంచిదే. శిష్యత్వం యొక్క వైఫల్యాన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు. నువ్వు శిష్యునిగా ఉండడానికి తీర్మానించుకొని
వెల కూడా ఎస్టిమేషన్ చేసుకొని తీరా రంగంలో దిగిన తర్వాత నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఎలా ఉంటావో చెప్తున్నాడు. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నాగలి మీద చేయి వేసి వెనక తీయువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. నువ్వు లోపలికి వచ్చాక నువ్వు ఈ లోకానికి ఉప్పుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. ఆ ఉప్పు నిస్సారమైతే ఇంటికి పనికిరాదు, ఒంటికి పనికిరాదు, ఎరువుకి పనికిరాదు, భూమికి పనికిరాదు. నా ఇదర్ నా ఉదర్ ఎటు కాకుండా అయిపోతాం. ఎవడను దీపం వెలిగించి కొంచెం కిందనో మంచం కిందనో పెట్టడు. ఇంటి వారందరికీ వెలిగివ్వాలి. నాగలి మీద చెయ్యి వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఈ మాట చెప్పి ఏమంటాడు అని అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగా. శిష్యత్వం అంటే ఏంటో చెప్పాను, శిష్యత్వపు వెల ఏంటో చెప్పాను. ఆ వెల చెల్లించడంలో విఫలమైతే ఏమైపోతావో చెప్పాను. వినుటకు చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. Christianity is not a game. It is not just a joyous, joyful, celebrating religion. No. It's a challenging life. ఒక స్క్రిప్చర్ చదివి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను. చాలా పెద్ద పోర్షన్, జాగ్రత్తగా వినండి. నేను స్పష్టంగా అర్థమయ్యేలా చదువుతాను. 16 నుంచి 30 వచనాలు చదువుతున్నాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకైనా మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగని ఎడల ఆయన ఆజ్ఞలను గైకొన. మంచిది. ఆజ్ఞలు గైకొనడం అంటే ఆజ్ఞాపించేవాడు ప్రభు, గైకొనేవాడు దాసుడు. సరెండర్. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలన నీ పొరుగు అని ప్రేమిపలను అనునయే అని చెప్పిన. అందుకు ఆ యవనస్తుడు, అవన్నీ అనుసరించుతూనే ఉన్నానే, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ నా అనుకుంటున్నావు చూసావా, అది ఇచ్చేయ్ అని అన్నాడు. సింపుల్. నీ ఆస్తిని అమ్మి బీదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు. నీవు వచ్చి నన్ను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, దీన్ని పట్టుకొని ధనవంతులు పరలోకం వెళ్ళరు అని ప్రసంగాలు చేయకండి. ఏమంటున్నాడంటే, నీ వదిలేయి నన్ను వెంబడించు, అప్పుడు పరలోక రాజ్యాన్ని నువ్వు పాత్రుడు అవుతావు. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా ఊహలు నా ఉద్దేశాలు కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగలిగితే వచ్చి నన్ను వెంబడించు. ఇట్స్ వెరీ సింపుల్. దాంట్లో మీరు అక్కడ డబ్బు, ధనవంతులు, పరలోకం వెళ్ళరు ఇలాంటివన్నీ తీసుకోకండి అక్కడి నుంచి. చూడండి, చెప్పాను నీ పరిపూర్ణ. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఏం కావాలి? సరెండర్ కావాలా? నీ ఇష్టం, నువ్వు కోరుకున్న జీవితం కావాలంటే, నా జీవితం చాలా బాగుంటుంది తెలుసా, అది వదిలిపెట్టుకుని నీ దగ్గరికి ఎక్కడ వస్తాం అని ఏమెంచుకున్నాడు? అతన్ని ఆశలు ఎంచుకున్నాడు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుతున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అనగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్పి, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన అంటే నా శిష్యులు నన్ను వెంబడించిన
నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చును. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలైన, భూములనైనా, ఇళ్ళనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు దేని గురించి మాట్లాడేటిది? మొదటివారు అనేకులు, కడపటివారు అనేకులు అంటే అనేకులు పులోమని దేవుడి దగ్గరికి వచ్చేసారు. అయితే వారు కొనసాగింపలేకపోయేది. నాగలి మీద చెయ్యేశారు, దున్నలేకపోయారు. మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీది వదిలేసి నాది మోయగలిగితే రా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. జీసస్ నెవర్ గేవ్ ఎ కాల్ ఫర్ అ రిలీజియన్ కాల్డ్ క్రిస్టియానిటీ. నో. He gave a call for discipleship. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తుంది. నాయన, నీ కొరకు శిష్యులమై ఉండడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. శిష్యత్వం అంటే సంపూర్ణమైనటువంటి విధేయత. శిష్యత్వానికి మేము వెల చెల్లించాలి. ఆ వెలను మేము లెక్క చూసుకొని రంగంలో దిగాలి అని మీ వాక్యం సెలవిస్తాము. నాయన, నాగటి మీద చేయి వేసి వెనక తిరిగి చూచువాడు మీ రాజ్యానికి పాత్రుడు కాదని మీ మాట సెలవిస్తాం. ప్రభువా, మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని మీ ప్రభుత్వానికి లోబడి జీవిస్తూ నిజముగా శిష్యులు అనబడే కృపను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి.